ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం ఇప్పటిది కాదు, కొన్ని శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో యూదుల సామ్రాజ్యం స్థాపించబడింది. ఆ తర్వాత 1600 సంవత్సరాలకి అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన అరబ్లు ఈ ప్రాంతంలో బాగా స్థిరపడ్డారు. క్రీస్తు శకం 1వ దశాబ్దంలో రోమన్లు యూదుల సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. రోమన్స్ యూదుల్ని దొరికిన వారిని దొరికినట్టు ఓచుకొత్తుకోయడం మొదలుపెట్టారు. దీంతో యూదులు భయంతో జెరూసలేం ప్రాంతాన్ని వదిలి ప్రపంచ నలుమూలలకి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని పారిపోయారు. సొంత దేశం నుండి తరిమివేయబడ్డ యూదులు ఎక్కువ మంది యూరప్కు వెళ్లారు. యూరప్లో యూదుల్ని చాలా చిన్నచూపు చూసేవారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రోమన్ల సామ్రాజ్యం నశించిపోవడంతో ఆ ప్రాంతాన్ని అరబ్లు ఆక్రమించుకున్నారు. యూరప్ వలస వెళ్ళిన యూదులు ఖచ్చితంగా ఎల్లో స్టార్ ఉన్న బట్టలు మాత్రమే ధరించాలి. ఎవరైనా యూదులు స్టార్ సింబల్ ఉన్న బట్టలు వేసుకోకపోతే వాడికి జైలు శిక్షని విధించేవారు. ఎన్నో దేశాల్లో 2000 సంవత్సరాలు తలదాల్చుకున్న యూదులకి ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బలే. అన్ని దేశాలు వారిని బానిసల్లా చూసేవారు, ఒక్క దేశంలో తప్ప, అదే మన భారతదేశం. మన దేశంలో యూదుల్ని స్నేహితుల్లా ట్రీట్ చేశారు. మన దేశంలో యూదులు వ్యవసాయం చేసుకునేవారు. కానీ వేరే దేశాలకి వలస వెళ్ళిన యూదులు వ్యవసాయం చేయాలంటే వారి సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఒక చేత్తో తుపాకీ మరో చేత్తో నాగలి పట్టుకొని వ్యవసాయం చేసేవారు. వాళ్ళకి మన దేశం చేసిన సహాయాన్ని వాళ్ళు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ రాజ్యాంగంలో ఏ దేశానికి దక్కని విశిష్ట గౌరవాన్ని మనకిచ్చారు. ఇజ్రాయెల్ మిత్ర దేశం భారతదేశం అని అధికారికంగా వాళ్ళ రాజ్యాంగంలో ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యూదులపై పగతో యూదులు ఎక్కువగా ఉండే యూరప్ని టార్గెట్ చేశాడు. జర్మనీ యూరప్లోని కొంత భాగాన్ని ఆక్రమించింది. ఆ ప్రదేశంలోనూ యూదులు ఎక్కువగా ఉండడం వలన అప్పటి నియంత హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని హోలోకాస్ట్ అనే పేరుతో ఓచుకోత కోశాడు. ఆ భయంతో అనేక మంది యూదులు తమ పూర్వీకుల ప్రాంతమైన పాలస్తీనాకు తిరిగి వచ్చారు. కొన్ని సంవత్సరాలకి పాలస్తీనాలో పాలస్తీనీయులు తగ్గిపోయి యూదులు పెరిగారు. దాంతో 1948లో యూదులు తమకు తాము స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఆ దేశానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకున్నారు. ఇది జరిగిన కథ. రీసెంట్ ఇష్యూ మాత్రం ఈస్ట్ జెరూసలేంలోని షేక్ జర్రా అనే ప్రదేశంలో ఆజ్యం పోసుకుంది. జెరూసలేంలోని ఆల్ అక్సా మసీద్ కారణంగా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఘర్షణ మొదలైంది. ఇస్రాయెల్లో వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా పట్టి అనే 2 ప్రదేశాల్లో పాలస్తీనియన్స్ ఉంటారు. ఇజ్రాయెల్లోని జెరూసలేం అనే ప్రదేశంలో యూదులు మరియు ముస్లింస్ ఆరాధించే ప్రధాన మందిరాలు ఉన్నాయి. జెరూసలేం కోసం ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ మధ్య అనేక గొడవలు జరిగాయి. ఆ గొడవల కారణంగా ఐక్యరాజ్య సమితి జెరూసలేంని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించి తన ఆధీనంలో ఉంచుకుంది. కానీ అదంతా పేరుకు మాత్రమే. నిజానికి ఇజ్రాయెల్ దేశమే జెరూసలేంని కంట్రోల్ చేస్తుంది. ఇప్పటికి సరిగ్గా 72 సంవత్సరాలకు ముందు ఒక సంఘటన జరిగింది. జెరూసలేం ఈస్ట్లో ఉన్న షేక్ జర్రాలో పాలస్తీనియన్స్ ఎక్కువగా ఉంటారు. 1876లో ఈస్ట్ జెరూసలేంలోని షేక్ జర్రా ప్రాంతంలో కొంత భూభాగాన్ని 2 జూయిష్ ట్రస్టులు అరబ్స్ నుంచి కొనుక్కున్నారు. 1948లో అరబ్స్ ఇజ్రాయెల్ మధ్య ఘోర యుద్ధం జరిగింది. అప్పటికే షేక్ జర్రా ప్రాంతం జోర్డాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. జోర్డాన్ వాళ్ళు పాలస్తీనుల కోసం ఆ ప్రాంతంలో 28 ఇళ్లను కట్టించి దాన్ని ఒక కాలనీగా మార్చారు. 1967లో మళ్ళీ ఇజ్రాయెల్కి ముస్లిం దేశాలకి మధ్య యుద్ధం జరిగింది. దాన్నే 6 డే వార్ అని అంటారు. ఆ యుద్ధంలో మళ్ళీ షేక్ జర్రాని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అప్పటికే షేక్ జర్రాలో ఉన్న ఆ కాలనీలో పాలస్తీనియన్లు అలాగే ఉన్నారు. రీసెంట్గా అక్కడ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ ఇళ్లని యూదుల ట్రస్టులు కొనుక్కున్నాయి కాబట్టి వెంటనే ఆ ఇళ్లని పాలస్తీనియన్లు ఖాళీ చేసేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. కానీ పాలస్తీనియన్స్ మాత్రం మేము వెళ్ళమని తెగించి కూర్చున్నారు. ఇక చేసేది లేక ఇజ్రాయెల్ పోలీసులు ఆ ప్రాంతంలోని 7 ప్రజల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్తో పాలస్తీనియన్స్ ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ పోలీసులపై పాలస్తీనియన్స్ దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయడం మొదలుపెట్టారు. కేవలం 28 ఇళ్లే కదా, దేశమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దాన్ని వదిలేచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ప్రతి దేశానికి ఉన్న మతాచారం ప్రకారం వాళ్ళకి కొన్ని పవిత్రమైన ప్రదేశాలు ఉంటాయి. జోర్డాన్ వారు ఆ షేక్ జర్రాని స్వాధీనం చేసుకున్నప్పుడు కావాలనే ఆ ప్రదేశంలో ఈ 28 ఇళ్ళు కట్టించారు. ఎందుకంటే ఆ ప్రాంతం దేవుడు 3 యూదులకి వాగ్దానంగా ఇచ్చిన ప్రదేశం అని యూదులు బాగా నమ్ముతారు. ఇజ్రాయెల్ ప్రాంత యూదులకి షేక్ జర్రా అనేది చాలా పవిత్రమైన స్థలం. అయితే అసలు ఈ గొడవలు చెలరేగలా చేసిన ఆందోళనకారులు మాత్రం వెళ్ళి ఆల్ అక్సా మసీదులో దాక్కొని సమయం వచ్చినప్పుడల్లా ఇజ్రాయెల్ బలగాలపై వాళ్ళు దాడులు చేస్తున్నారు. పవిత్ర స్థలం కాబట్టి అక్కడికి పోలీసులు రారు అని అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ పోలీసులు వారి ఊహకందని విధంగా మసీదులోకి వెళ్ళి ఆ ఆందోళనకారుల్ని మట్టుబెట్టారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్.
విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఈ చర్యపై ప్రపంచంలో ఉన్న ముస్లిం కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్ వారు పవిత్ర స్థలమైన మసీదులో ఈ మారణ హోమం చేయడం ఏంటి అని తిరుగుతున్నారు. అదే చర్యకి కోపం వచ్చిన గాజా పట్టిలోని హమస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద రాకెట్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ కూడా గాజా ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 17 మంది హమస్ టెర్రరిస్ట్స్ ని హతమార్చింది. 130కి పైగా హమస్ ఉగ్రవాద స్థావరాలని మట్టు పెట్టారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తుంది. ఇజ్రాయెల్ సాధారణ పౌరులపై అటాక్ చేస్తుందని, చాలామంది సాధారణ పౌరులు చనిపోయారని, పసిపిల్లలు చనిపోయారని పాలస్తీనా కబుర్లు చెప్తుంది. నిజానికి హమస్ తీవ్రవాదులు ఎంత పిరికి పందలంటే వారు అసలు ఈ రాకెట్స్ని లాంచ్ చేసిందే స్కూల్ నుండి, ఇంకా రద్దీగా ఉండే అపార్ట్మెంట్స్ నుండి. ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేయాలన్నా ఆ పిల్లల్ని అక్కడ ఉన్న సివిలియన్స్ని చూసి ఆపేస్తుంది అని కుట్ల బుద్ధితో వారు ఇలా చేశారు. హమస్ని సమూలంగా నాశనం చేస్తానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. నిజానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ గాజాలోని ప్రజల్ని అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళమని ముందే చెప్పింది. అయినప్పటికీ ఆ ఉగ్రవాద సంస్థలు ప్రజల్ని అక్కడి నుండి వెళ్ళిపోనీయకుండా ఒత్తిడి చేసి ఆపేశారు. ప్రపంచమంతా అడ్డు చెప్పినా సరే మేము హమస్ని నాశనం చేసి తీరతామని ఇజ్రాయెల్ శపథం చేసింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. డాక్టర్స్కి, పోలీసులు తప్ప దాదాపు మిగిలిన వారందరూ కుటుంబంతో సమయం గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇలానే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అందరూ తమ ఇళ్లలో టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకొని భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన కొన్ని క్షణాలకే ఒక సైరన్ కూడా వినిపించింది. అంతటి నిద్రమత్తులో ఉన్నవారు కూడా చకచకా లేసి వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్, కొంత భోజనం లాంటివి తీసుకొని హడావుడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అక్కడ జనాలంతా ఒకటే దిక్కుగా హడావుడిగా నడవడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. అప్పటి వరకు హడావిడిగా సాగే నడక కాస్త వేగం పెంచి పరుగులుగా మారింది. అక్కడ వీధులన్నీ కొద్ది నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి. ఆ శబ్దాలు ఏమిటో కాదు, పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ పైకి రాకెట్ బాంబుల వర్షం కురిపించిన శబ్దాలవి. ఇలాంటి దాడులు అక్కడ ప్రజలకి కొత్తేమీ కాదు. అందుకే ఆ సౌండ్స్ వినగానే వెంటనే అక్కడ నుండి ఇజ్రాయెల్ ప్రభుత్వం సురక్షితం అని నిర్ధారించిన ప్లేసెస్కి వెళ్ళిపోయారు. దేశానికి మధ్య జరుగుతున్న గొడవలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధాలే చిలికి ప్రపంచ యుద్ధాలకు దారితీస్తాయి. ప్రపంచంలో ఏ మూల ఉన్న దేశానికి మరో దేశంతో గొడవ జరిగితే అది పరోక్షంగా అన్ని దేశాలపైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి దేశం ఏదో ఒక దేశానికి మిత్రదేశం లేదా శత్రు దేశం అయి ఉంటుంది. ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని అయిన టెల్ అవీవ్ పైన పాలస్తీనా రాకెట్ బాంబులతో దాడి చేసింది. వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడిగా గాజాలోని హ్యూమస్ ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది. సోమవారం సాయంత్రం నుండి గాజాలోని హమస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీదకి వందల కొద్ది రాకెట్ బాంబ్స్తో దాడులు చేశారు. ప్రతి 3 నిమిషాలకి ఒక రాకెట్ పేలుతూనే ఉంది. అన్ని దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ అతి స్వల్ప నష్టంతో బయటపడింది. దానికి కారణం ప్రతి దేశానికి దాడి చేసే సామర్థ్యంతో పాటు శత్రు దేశాలు దాడి చేసినప్పుడు ఆ దాడి నుండి తమ దేశాన్ని కూడా సమర్థవంతంగా కాపాడుకుంటుంది. ఇజ్రాయెల్ ఈ విషయంలో కొంచెం ముందే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి దగ్గర ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఇప్పటి వరకు కొన్ని వేల కొలది రాకెట్ బాంబ్స్ని గాల్లోనే ధ్వంసం చేసింది. శత్రు దేశాల రాకెట్ బాంబ్స్ అన్నీ ఏదో దీపావళి తారజోవల్లాగా గాల్లోనే నాశనమైపోయాయి. ఇజ్రాయెల్లో ఇలాంటి దాడులు తరచూ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇజ్రాయెల్లో కొన్ని ప్రదేశాలు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి. ఇలాంటి దాడులు జరగబోతున్నాయని గ్రహించిన ప్రతిసారి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక సైరన్ రూపంలో ప్రజలకు తెలియజేస్తుంది. ప్రజలందరి కోసం కొన్ని సురక్ష ప్రదేశాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్ళి ప్రజలు ఆ దాడి ఆగేంత వరకు తలదాచుకుంటారు. గత 2 రోజుల్లో హమస్ సంస్థ ఇజ్రాయెల్ మీద 500కు పైగా రాకెట్స్తో దాడి చేసింది. కేవలం కొన్ని రాకెట్స్ మాత్రమే అదుపు తప్పి జనావాసంలో పడ్డాయి. మొత్తం ఇప్పటి వరకు 1750 రాకెట్స్ని గాజాలోని హమస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీదకి వదిలింది. అయితే అందులో 300 రాకెట్స్ ఫెయిల్ అయ్యి గాజాలోనే ఎక్స్ప్లోడ్ అయిపోయాయి. అక్కడ తీవ్రవాద సంస్థలోని వారు అంతటి గనులు. సోమవారం రోజు జెరూసలేంలోని ఆల్ అక్సా మసీద్ వద్ద ఇజ్రాయెల్ సైనికులకి పాలస్తీనులకి మధ్య జరిగిన ఘర్షణే చిలికి రాకెట్ బాండ్లాగా మారింది. ఇజ్రాయెల్ చాలా తెగింపు, గట్టి యుద్ధపట్టుత్వం ఉన్న దేశం. అసలు ఒకప్పుడు వారికంటూ ఒక దేశమే లేని ఇజ్రాయెల్ ఒకనొక టైంలో అమెరికాను సైతం మెడలు వంచింది. అది వాళ్ళ దేశభక్తికి నిదర్శనం. ఇజ్రాయెల్తో శత్రుత్వం ఎంత భయంకరమో మిత్రత్వం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. భారతదేశానికి మిత్రదేశమైన ఇజ్రాయెల్ రీసెంట్గా ఆక్సిజన్ కొరత వల్ల ఇండియాలో చాలా మంది చనిపోతున్నారని మన భారతదేశానికి 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ ట్యాంకర్స్ని ఉచితంగా పంపించింది. ఈ కోవిడ్ టైంలో మన దేశానికి సాయం చేసినందుకు ఇజ్రాయెల్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది.
డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.